అండి వాళ్ళ వీడియో వచ్చేసి ఒక పెద్దవారి సైజ్ బ్లౌజ్ కటింగ్ అంటే నెక్ పైకి ఉన్నప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనము నెక్ పైకి ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, చంక దగ్గర ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి మొత్తం వివరంగా చూసేయండి. ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను చూడండి. ఇక్కడ నేను ఈ విధంగా నీట్గా లైన్ వేసేసుకొని ఇక్కడ కటింగ్కి పెట్టుకున్న తర్వాత అన్నీ వెతుకుతూ ఉంటానన్నమాట. అది బ్యాడ్ అలవాటు నాకు వచ్చేసి. ఇంకా చూడండి కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకోండి. 1/2 ఇంచ్ అనేది మన కుట్ల కోసం అనమాట. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, వ్యూస్ తగ్గిపోయాయి. ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదండి. చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఉల్టా తీసేసుకొని బ్యాక్ పార్ట్ నడుము ఉంటుంది కదా, మిడిల్కి మట్ చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్కి మట్ చేసుకొని నడుము లూజ్ అనేది చెక్ చేయాలి. మనకు టైట్ కుట్లు ఉన్నాయి కదా, అక్కడికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఎందుకు 1 ఇంచ్ అంటే బ్యాక్ డాట్ కోసం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా. ఇక్కడ కూడా వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకే పెట్టేసేయండి. ఎందుకంటే మనం కుట్టు వేసినప్పుడు మళ్ళీ బ్లౌజ్ యొక్క హైట్ తగ్గకుండా ఉండాలి. ఈ విధంగా లైన్ వేసిన తర్వాత మనకి సైడ్ వైపున కూడా ఒక లైన్ వేస్తే ఈ క్లాత్ మొత్తం మనకు బ్యాక్ పార్ట్కి అవసరం అవుతుంది. ఇప్పుడు చంక దింపు, సైడ్ కుట్లు ఉంటాయి కదా, అక్కడి నుంచి మన చంక దగ్గరికి ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట. చెస్ట్ చూస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఈ విధంగా చూసుకోవాలి. 9 ఇంచులు వచ్చింది నాకు. 9 ఇంచులు వచ్చింది కదా, అదే 9 ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి. చూడండి 9 ఇంచులు అంటే మనకి ఎంత, చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు చూస్తున్నాను అనమాట. ఇక్కడ 36 ఇంచుల చెస్ట్. నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు ఉందండి. చూడండి 8.5 ఇంచులు ఉంది. అంటే 8.5 అంటే 8.5 8.5 17 ఇంచులు. 17 17 34 ఇంచుల నడుము లూజ్ అనమాట. వీళ్ళు నెక్ పైకే వేసుకుంటారు, మరీ డీప్ నెక్ కాదనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని బ్యాక్ నెక్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కింద ఖర్చు అనేది వదిలేసేయాలి, పైన ఖర్చు కూడా మార్కింగ్ వేసుకోవాలండి. ఎందుకంటే కుట్టేసరికి నెక్ అనేది దిగిపోతుంది. మళ్ళీ ఒక 1/4 ఇంచ్ మీరు కుట్టుకు ఎంత పట్టుకుంటారో చూసుకొని మార్కింగ్ వేసేసుకొని నెక్ దగ్గర పైన వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేశాను, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను అనమాట. ఈ సైజ్కి సరిపోతుంది. ఇంకా నీట్గా రౌండ్ తిప్పేసాను చూడండి. నెక్ అనేది పైకి ఉంది చూస్తున్నారు కదా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు చంక ఎత్తు చూడండి, సైడ్ కుట్ల దగ్గర నుంచి చంక సైడు మనకు చంక అతుక్కుంటాం కదా, అక్కడికి ఆ కుట్టు కంటే కొంచెం పైకే మార్కింగ్ ఇవ్వండి. మనం స్టిచ్ చేసేసరికి కరెక్ట్ అవుతుందన్నమాట. అయినా మనకి చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయితే ఓకే అనమాట. ఇప్పుడు మనం వేసుకున్న మెజర్మెంట్ ఇక్కడ మూలన 1.5 ఇంచ్ పెట్టేసుకోవాలన్నమాట. 1.5 ఇంచులు కాదు, 1 ఇంచ్ కాదు, 1.5. ఎందుకంటే మనకు నెక్ పైకి ఉన్నప్పుడు షోల్డర్ దగ్గర బ్లౌజ్ పట్టేసినట్టుగా అవుతుంది. నెక్ పైకి అయినప్పుడు చంక అనేది ఫ్రీగా ఉండాలి కాబట్టి 1.5 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇంకా షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ వేసేస్తాం కదా. ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ అనేది చెక్ చేస్తున్నాను చూడండి. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు చూడండి. నేను ఖర్చుల పైనుంచే చెక్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఖర్చు ఏమీ తీసేయను అనమాట. పైన 1/4 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను చూడండి. నాకు కరెక్ట్గా 9 ఇంచులు సైజుకు ఉంది, దీనికి కూడా 9 ఇంచులు వచ్చింది. ఈ విధంగా వేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి నీట్గా కట్ చేసుకోవడమే చూడండి. మనం మార్కింగ్ వేసిన విధంగా ఇలా ప్రతిదీ క్లియర్గా మెజర్మెంట్ తీసుకొని కట్ చేయండి. మీకు ఖచ్చితంగా బ్లౌజులు సెట్ అవుతాయి అనమాట. చూసారు కదా, నేను 10 నిమిషాలు నేను ఎలా అయితే కట్ చేశానో మీకు అలాగే పెట్టాను. వీడియో స్పీడు చేయలేదు, అలా అని చెప్పి స్లో చేయలేదన్నమాట. నాకు ఒక 11 నిమిషాలు 12 నిమిషాలు పట్టింది. మొత్తం బ్లౌజులు కటింగ్ చేసి వేరు చేయడానికి ఒక 13 నిమిషాలు పట్టింది. చూసారు కదా ఎంత తక్కువ టైం పడుతుందో. ఇలా ప్రతిదీ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకొని కట్ చేస్తే మనం రోజుకి ఇంకా ఇంప్రూవ్ అవుతామన్నమాట. చూడండి, ఇంకా కింద నడుము దగ్గర క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసాను. మీరైతే ఎక్కడికక్కడ కచకాలు పెట్టేసుకొని, నేనైతే స్టిచ్చింగ్లో ఎన్ని కచకాలు పెట్టినా కూడా సైజ్ బ్లౌజ్ పక్కన పెట్టుకొని చెక్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే కరెక్ట్ మెజర్మెంట్ ఎలా ఉందో అలా బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. 3 బ్లౌజెస్ని 4 ఫోల్డింగ్స్గా వేసాను చూడండి. జాయింటింగ్ అనేది నా సైడ్ ఉందనమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేస్తున్నాను.
ఇలా ఎక్కువగా పొరలుగా వేసినప్పుడు సీజర్ అనేది చాలా షార్ప్గా ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి నాది సీజర్ అయితే షార్ప్గానే ఉంది కాబట్టి నేను వేసేసాను. చూడండి ఇక్కడ ఎక్స్ట్రాలన్నీ తీసేసాను. తీసేసిన తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి హెమ్మింగ్ కోసం కాబట్టి ఫస్ట్ పావించి ఒక ఫోల్డింగ్కి, ఇంకొక 1 ఇంచ్ వచ్చేసి మళ్ళీ ఫోల్డింగ్కి. మనం హెమ్మింగ్ చేస్తాం కదా డబల్ ఫోల్డింగ్ మీద, ఆ విధంగా హెమ్మింగ్కి వదిలేసిన తర్వాత ఖచ్చితంగా బిగినర్స్ అయితే ఈ హెమ్మింగ్కి వదలకుండా కట్ చేసి తర్వాత ఆలోచిస్తూ ఉంటారండి. ఫస్ట్ హెమ్మింగ్కి మీరు ఎంత పెట్టేసుకుంటారు అంటే 1.25 ఇంచులు సరిపోతుంది, లేదంటే కొంచెం 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా సైజ్ బ్లౌజ్ ఉల్టా తీసేసి మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఇలా హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక చిన్న కనుగంటే ఒక 1/4 ఇంచ్ పైకి, అలాగే చంక డౌన్ కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కడికి టైట్ కుట్టుందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ హైట్ దగ్గర ఒక లైన్ వేసేసేయండి. ఇంకొకటి కాటన్ బ్లౌజులు కొంచెం సింక్ అవుతాయి కాబట్టి చూసి కట్ చేసుకోండి. అది సింక్ అయ్యే క్లాతా లేదా అని చూసుకొని, సింక్ అయ్యేది ఉంటే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి. ఇప్పుడైతే నీట్గా షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసాను. చూడండి ఇంకా నీట్గా కట్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి, అలాగే చంక దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకోండి. ఎందుకంటే మనం లోతు తీయడానికి అనమాట, బ్లౌజ్కి వచ్చేసి లోతు పార్ట్ తీయడానికి. చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని నీట్గా స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో 3/4 ఇంచు, చంక టైట్ కుట్టు దగ్గరకు వచ్చేసరికి సన్నగా ఉండేటట్టుగా లోతు అనేది తీసేయండి. లోతు అనేది కరెక్ట్గా తీస్తేనే, ఈ కర్వ్ అనేది కరెక్ట్గా తీస్తేనే ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావన్నమాట. చంక కింద ముడతలు వస్తున్నాయి, ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నేను ముందు వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. చూడండి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాదనమాట, నార్మల్ కటింగ్ కాబట్టి ఓపెన్స్ నా వైపున వేసుకొని నేను కట్ చేస్తాను. చూడండి ఇలా అయినా కట్ చేయొచ్చు, కాకపోతే స్ట్రేట్ కటింగ్ అనమాట. చూడండి ఈ విధంగా స్ట్రేట్ కటింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ అయితే క్రాస్గా వేస్తాం కదా మనం. నేను ఇదే విధంగా వేసి కట్ చేస్తున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ ఇచ్చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి నేను మెంబర్షిప్ జాయిన్ అయ్యే వాళ్ళకు జాయిన్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఇక్కడ చంక దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర 1/4 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఇలా నీట్గా ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చేసి, అలాగే ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి నీట్గా క్రాస్ బిల్డ్ షేప్ ఇచ్చుకోవాలి ఫ్రంట్ హైట్ చూసిన తర్వాత. అలాగే మెంబర్షిప్ గురించి చెప్తున్నాను కదా, ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోండి, మీ డౌట్స్ క్లియర్ చేస్తానన్నమాట. అలాగే మెంబర్స్కి మాత్రము ప్రత్యేకించి వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను. షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తానులేండి, లాంగ్ వీడియోలో చెప్తే ఎవరు చూడరు కదా చివరి వరకు. చూడండి ఫ్రంట్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసాను. అలాగే చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వేసుకునే వరకు ఖర్చులతో సహా కలిపిచ్చేసుకొని నీట్గా లైన్ వేసేసి ఇలా క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకోవడమే. చూడండి షోల్డర్కి ఎదురుగా మనకు డాట్ రావాలి, అది చిన్న సైజా పెద్ద సైజా తర్వాత విషయం. ఇక్కడ డాట్ వచ్చేసి చిన్నగా వేయాలన్నమాట, వెడల్పు అనేది తక్కువ వేయాలి, ఎందుకంటే షేప్ అనేది అస్సలు రాకూడదు కాబట్టి నేను తక్కువగా మార్కింగ్ వేసేసుకున్నాను. అయినా నేను ఇలాంటి మార్కింగ్ వేయకుండా వేసేస్తానండి. మీరు షోల్డర్కి ఎదురుగా పట్టేసుకోండి. పెద్ద సైజ్ అయితే వెడల్పు ఎక్కువగా ఉండాలి, పొడవు ఎక్కువగా ఉండాలి, చిన్న సైజ్ అయితే తక్కువగా ఉండాలి. అలాగే షేప్ వద్దన్న వాళ్ళకి వెడల్పు తక్కువగా పట్టుకొని వేసుకోవాలన్నమాట. అర్థం కావాలి మనకి ఎలా వేయాలనేది అర్థమైపోతే ఏ సైజ్ వచ్చినా వేయగలుగుతాం అన్నమాట. ఇంకా నీట్గా కట్ చేస్తున్నాను. చూడండి మొత్తం కూడా ఎలా ఉందో అలా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, తర్వాత వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాము, ఫ్రంట్ కట్ చేసాము, హ్యాండ్స్ కట్ చేసాము. మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు డబల్ వచ్చేస్తున్నాయి ఒకేసారి. చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్ అంటే దీన్ని డబల్ వేసేసాను అనమాట. వేసేస్తే మనకి ఇటు 2 లేయర్స్, ఇటు 2 లేయర్స్, లెఫ్ట్కు రైట్కు 2 లేయర్స్గా అన్ని బ్లౌజెస్కి వచ్చేస్తాయి అనమాట. ఇంక ఇలా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ ఉక్స్ సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ తీసుకొని నీట్గా ఇలా పెట్టేసుకోండి. ఒరిజినల్ ఎక్కడికి ఉందో అక్కడికి దానికి ఖర్చు కలిపేసుకొని పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోవడం అనమాట. ఒక సిస్టర్ కామెంట్ చేసింది, క్రాస్ బెల్ట్ అసలు ఎంత సైజు పెట్టాలి, ఏ సైజుకైనా ఎవరి సైజుకైనా అని. నేను ఖచ్చితంగా ముందు వీడియోలో చెప్తానండి క్రాస్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలనేది. పర్ఫెక్ట్గా కుదరాలి మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు, చేతి పైకి ఎక్కినా కూడా బ్లౌజ్ పట్టేసినట్టుగా ఉండాలి అంటే ఎలా పెట్టుకోవాలనేది మీకు నేను ముందు వీడియోస్లో చెప్తూ ఉంటానన్నమాట. చూడండి ఇంకా నా కటింగ్ అయితే అయిపోయింది. నేను బ్లౌజులు అయితే వేర్ చేస్తున్నాను. చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి.
ఎలా మీకు నచ్చిందా, అర్థమైందా, అర్థం కాలేదా, లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారనుకుంటున్నాను. అలాగే చెప్పాను కదా మెంబర్షిప్, మీరు మెంబర్షిప్ తీసుకోవాలంటే మాత్రం 1 మంత్కి ఇంత అని ఉంటుందండి. మీకేంటి బెనిఫిట్ అంటే నిజంగా నేర్చుకోవాలి, చూసి క్లియర్గా నేర్చుకోవాలి, డౌట్ క్లియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి స్పెషల్గా వీడియోస్ తీసి వాళ్ళ డౌట్ వరకు వీడియోస్ తీసి నేను మెన్షన్ చేస్తూ ఉంటానన్నమాట. అది మీకు కావాలంటే ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకొని నాకు కామెంట్ చేస్తే నాకు ఫస్ట్ మీ కామెంటే కనిపిస్తుంది అనమాట. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళది మీకు ఏ డౌట్ ఉంది, దేంట్లో బ్లౌజ్లోనా, డ్రెస్లోనా, లేదంటే దేంట్లో అయినా స్టిచ్చింగ్లోనా ఉందంటే అక్కడ వరకు నేను చిన్న వీడియో తీసి మీకు క్లియర్గా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ మెంబర్షిప్కి పోస్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళకి పోస్ట్ చేయడానికి చూస్తానన్నమాట. ఎవరికైనా నేను చెప్పే విధానం అర్థమవుతుంది అని అనుకుంటే తీసుకోవాలంటే మెంబర్షిప్ అయితే తీసుకోండి. ఖచ్చితంగా నేను వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తానన్నమాట, డౌట్స్ క్లియర్ చేయడానికి ముఖ్యంగా. చూడండి, ఇంకా నేనైతే దేనికి అది వెయిట్ చేసి పెట్టేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మెంబర్షిప్ తీసుకున్న వీడియోస్ పెడతారు, తీసుకోకపోయినా వీడియోస్ పెడతారు కదా, మాకేంటి యూజ్ అవసరమే ఉందని అనుకోవద్దండి. ఎవరైనా నిజంగా నేర్చుకోవాలంటే ఎంత వీడియో చేసినా కూడా మీకు అర్థం కాదు. కొన్నిసార్లు కొన్ని పర్టికులర్గా ఉండే డౌట్స్ ఉంటాయన్నమాట. అవి క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం తీసుకుంటారని అనుకుంటున్నాను. తీసుకుంటే నేను అక్కడి వరకు ఇంకా క్లియర్గా పెట్టడానికి, లేదా నాకు వీలు కుదిరితే లైవ్లో చెప్పడానికి మెంబర్షిప్కి మాత్రము ట్రై చేస్తానన్నమాట. అందుకనే తీసుకునే వాళ్ళ ఇష్టం ఉంటే తీసుకోండి. మీ డౌట్స్ నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఇంకా మొత్తానికి ఫుల్ బిజీగా ఉందండి, సీజన్ స్టార్ట్ అయిపోయిందనమాట. అందుకని కొంచెం వీడియోస్ అనేది కొంచెం తగ్గించేశాను. వ్యూస్ కూడా పడిపోయాయి. వ్యూస్ బాగా వస్తూ ఉంటే ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట. వ్యూస్ తగ్గిపోయేసరికి ఇంట్రెస్ట్ అనేది రాదు. అయినా కూడా పెట్టాలి మన వాళ్ళ కోసం అని చెప్పేసి ఖచ్చితంగా వీడియోస్ తీస్తూ ఉంటాను, పెడుతూ ఉంటానన్నమాట. అన్నీ మెయింటైన్ చేసుకోవాలి కదా ఇంట్లో, షాప్లో. అందుకని నచ్చితే లైక్ చేయండి.